నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. ప్రస్తుతం వైబ్రెంట్ టీవీలో ఉన్నారు. కేకే సర్వే సంచలనాత్మకంగా మారింది. 2019 ఎన్నికలకి 2024 ఈ ఎన్నికలకి అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం కేకే గారు నాతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. కేకే గారు నమస్తే అండి. అంటే వైబ్రెంట్ అంటే వైబ్రేషన్స్ క్రియేట్ చేశాం కాబట్టి ఇక్కడికి రాగలిగాం సార్. అవునా? అంతే కదా సార్. అంతే కదా. నిజంగానే మీరు ఇచ్చినవన్నీ కూడా చాలా వైబ్రేషన్స్ క్రియేట్ చేసినాయి. అంత యాక్యురేట్ గా రావడం అనేది అంటే నాకు తెలిసి నా జర్నలిస్ట్ కెరీర్ లో ఎక్కడా కూడా నేను గమనించాల అంత యాక్యురేట్లీగా. మీరు ఇంకా అంటే కొంచెం నేను ఒక విషయం చెప్పాలి. మీరు 4 అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. Of course, they have reached to double figure right now. అంటే 6, 8 అన్నాం సార్. ఓకే, 6 కాన్ఫిడెంట్ గా కనపడుతుంది 6 నియోజకవర్గాల్లో. ఈ కాన్ఫిడెంట్ ఈ పావు. అలాగే 8 నియోజకవర్గాలు టైట్ ఫైట్లు ఉన్నాయి. ఇవి వైఎస్ఆర్సీపీ ఇంక్లైన్డ్ గా ఉన్నాయి కొంచెం. ఇవి పోవచ్చు, 8 పోవచ్చు. అలాగే మేము టీడీపీ కూడా ఒక 3-4 వేసాం. అవి 3-4 పోవచ్చు. ఇది ఫిగర్ చెప్పింది. సరే, 6లో 5 గెలిచేసేసారు. అవును, 8లో 7 పోయినాయి. ఇంకో బయట ఒక 5 నియోజకవర్గాలు మేము యాడ్ అయినాయి టీడీపీ నుంచి. అంటే ఇంక్లైన్డ్ గా టువర్డ్స్ టీడీపీ ఉన్నది. టీడీపీ 133 కాబట్టి 133 చెప్పలేదు అంతే. అవును, చెప్పలేదు అనుకోండి. ఏంటండి అసలు ఈ సర్వే ఏంటి? మీరు చేసిన సర్వే 2019లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. సో మంచి మెజారిటీతో వస్తుందని అన్నారు అప్పుడు కూడా. సో ఈసారికి వచ్చేసరికి మీరు అదే రకమైన ధోరణితో మళ్ళీ ముందుకు వచ్చారు. అందరూ మిమ్మల్ని నమ్మలా, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ ఆల్సో. ఏంటి మానవుడు నమ్మే పొజిషన్ కాదు సార్ నెంబర్. ఇది ఎక్కడో రేరెస్ట్ కేసులో ఒక 10% పీపుల్ సార్ ఇప్పుడు 100% రీచ్ అయ్యాం. తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అది దేశ విదేశాలు ఎక్కడంటే అక్కడ రీచ్ అయిపోయారు. ఏ గురించి డిస్కస్ చేసుకున్నా తర్వాత మన సంస్థ గురించి డిస్కస్ చేసుకునే గురించి, కేకే గురించి డిస్కస్ చేసుకునే స్థాయికి వెళ్ళింది. బట్ ఈ 10 మంది మటుకు సార్ లాస్ట్ టైం మీలాగా 2019 నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు ఈసారి కేకే నెంబర్ చెప్తాడని చెప్పిన వాళ్ళు నాకైతే నమ్మకం లేదు. కానీ ఏదో అతనైతే చెప్పేదానికి దరిదాపులుగా ఉండేదానికి ఆస్కారం ఉంది, తను చెప్తాడు నెంబర్ కరెక్ట్ గానే అనే వాళ్ళు డౌట్ అనమాట. వాళ్ళకి కూడా 130 వరకు ఓకేలేండి టీడీపీకి, కానీ ఆయన చెప్పినట్టు 161 రావు అన్న డౌట్ మీకు వచ్చింది. జనసేన కూడా ఆయన చెప్పింది 21 రావు, కానీ 19, 18 వరకు ఓకేలేండి అని ఉంటారని అనుకుంటున్నాను. అది ఏంటండి కేకే గారు బేసిస్ ఏంటి అసలు దానికి మీరు తీసిన సర్వేలకి? బేసిస్ అంటే మనం ఫస్ట్ సార్ మనం ఒక 7 years నుంచి ఫీల్డ్ లోనే ఉన్నాం సార్ కంటిన్యూస్ గా. ఓకే, అంటే ఆల్మోస్ట్ 2017 లో మొదలెట్టారా? 17 లో స్టార్ట్ చేసాం అంతే. అదొకటి. ఏ సంస్థ నడిపే వ్యక్తి అయినా సరే, ఏ పార్టీకి కానీ, ఒక కులానికి కానీ, ఒక వ్యవస్థలో ఒక నడుపుతున్నటువంటి ఈ వ్యక్తులకు కానీ ఆ ఇంక్లైన్డ్ మనస్సు లేదనుకోండి, న్యూట్రల్ అంట కదా, నిజంగానే న్యూట్రల్ లో కూడా ఒక న్యూట్రల్ లైన్ ఉంటుంది మనకు. అది నేను మాట్లాడేటప్పుడు ఇన్ని వీడియోలు చేశాం కదా చూడండి సార్. ఏ ఒక్క రోజు కూడా 100 వీడియోస్ చేస్తుంటారు పోయినసారి నుంచి చెప్పే వరకు. ఒక్కసారి కూడా కొద్దిగా టీడీపీ వైపు మల్లుతున్నట్టు కానీ, కొద్దిగా పోయినసారి వైఎస్ఆర్సీపీ 151 వస్తున్నా కానీ వాళ్ళ వైపు తీసుకొని టీడీపీని తిట్టడం కానీ, కొద్దిగా ఇంక్లైన్డ్ వాళ్ళు చేసిన దానికి ఎలా అనుభవిస్తున్నారు అన్న మాట కూడా ఉండదు. నేను అంశాల వారీగానే ఎప్పుడు వెళ్తుంటా కానీ. సో మనం అలా అది ఫస్ట్ నాకు తెలిసి దాన్ని కొంచెం క్రోడీకరించి ఒక్క పదంలో చెప్పాలంటే నిజాయితీ సార్. మనం ఆ నిజాయితీ అంటే అబద్ధం చెప్పకపోవడం కాదు. నిజాయితీ అంటే మనం చేసే పనిలో నిజాయితీగా చేయడం. ఇంకోసారి నాకు డౌట్ వచ్చింది, ఇంకోసారి చేద్దాం సర్వే, ఇంకోసారి చేద్దాం అంటే ఒక్కొక్క నియోజకవర్గం జల్లెడి పట్టినట్టు చేయగలిగితే రేపు పొద్దున మిస్ అయిన ఒక 4 నియోజకవర్గాలు 5 నియోజకవర్గాలు ఒక 90% తగ్గకుండా 10% తగ్గచ్చు రేపు పొద్దున. ఇప్పుడు కూడా పోయినసారి కూడా అదే చెప్పావు. నేను చెప్పిన నెంబర్కి 1-2 అటు ఇటుగా ఉండొచ్చు. కాబట్టి ఇంకా ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే ఏ సర్వే కంపెనీ +10 -10 పెట్టుకుని చెప్పుకుంటాయి. నేను చెప్పేది ఏంటంటే మీరు నెంబర్ చెప్పండి, అది రిజల్ట్ చెప్పాలి. అటు 3 పెరిగింది, ఇటు 2 పెరిగింది, ఇటు 1 అనుకున్నట్టు రాలేదని అది రిజల్ట్ చెప్పాలి. మీరే సేఫ్ జోన్ లో చెప్పి 130 నుంచి 155 రావచ్చండి అన్నారు అనుకోండి, ఇటు వచ్చినా ఒక 4-5 తక్కువ వచ్చింది అనుకోండి, 110 నుంచి 135 అన్నప్పుడు 95 వచ్చింది అనుకోండి, మేము 110 దాకా చెప్పాం కదా, అందుకే దగ్గర వచ్చారంటారు. 160 వచ్చినప్పుడు కూడా మేము 150 దాకా 160 వచ్చేవాళ్ళు వేస్తారు. అది కరెక్ట్. ఇచ్చే ప్రెడిక్షన్స్ లో కూడా +or-5 అని చెప్పి చాలా సర్వేలు ఇస్తూ ఉంటాయి కదా. 5 ఇచ్చినాయి, 20 ఇచ్చినాయి కూడా ఉన్నాయి సార్. 20 మార్జిన్ పెట్టుకుని ఇచ్చినాయి. అలా ఎలా వేస్తారు ఇప్పుడు? అది కరెక్ట్ కాదు కదా. అది కరెక్ట్ కాదు కదా. మీరు అంటే మేము స్కేల్ పెట్టి కొలిచే సంస్థ సర్వే అంటే నీట్ గా జాగ్రత్తగా చేస్తాం. అన్ని ఎమోషన్స్ క్రోడీకరించి, ఎమ్మెల్యే మీద వ్యతిరేకత క్రోడీకరించి, కులాల మధ్య ఎలా ఉంది క్రోడీకరించి అన్ని చేసి అన్ని రకరకాలు చేస్తాం. మీరు చెప్పినప్పుడు మీరే 20 నియోజకవర్గాల స్పేస్ అన్నప్పుడు నేను చెప్పలేను అన్నప్పుడు అది కరెక్ట్ కాదు కదా.
మేము 14 చెప్పినప్పుడు కూడా 14లో ఈ నియోజకవర్గాలు పోయేదానికి ఆస్కారం ఉంది లేదా వచ్చేదానికి ఆస్కారం ఉంది, బట్ ఏదో స్టాండ్ తీసుకోవాలి కాబట్టి ఈ వైఎస్ఆర్సీపీ స్టాండ్ తీసుకుంటున్నాం. చెప్పండి, అది ఎక్స్ప్లెయిన్ చేయండి. అలాగే పార్లమెంట్ లో కూడా రాజంపేట లేకపోతే కడప లేకపోతే ఇవి క్రాస్ ఓటింగ్ ఎక్కువ ఉండే నియోజకవర్గాలు పార్లమెంట్లు ఇవి ఎలా అయినా పోవచ్చు. బట్ మేము ఒక స్టాండ్ తీసుకోవాలి కాబట్టి ఇవి మేబీ కూటమికి రావచ్చు. ఎందుకంటే ఒక స్టాండ్ ఒక పార్లమెంట్ లో 7 నియోజకవర్గాలు ఉంటే ఏ పార్లమెంట్ లో కూడా మాకు 4 నియోజకవర్గాలు కనపట్లేదు. ఇప్పుడు కూడా చూడండి రిజల్ట్స్ వచ్చాయి కదా, ఏ పార్లమెంట్ లో కూడా 4 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలిచిన నియోజకవర్గాలు లేవు, ఏ పార్లమెంట్ కూడా. సో దీన్ని ప్రామాణికంగా తీసుకొని క్రాస్ ఓటింగ్ మనం చేయలేకపోతున్నాం. నేను పార్లమెంట్ చేయాలంటే ఇంకా కొంచెం బాగా ఖర్చుతో కూడిన పని. క్రాస్ ఓటింగ్ ఇంకా కష్టం అసలుకి. క్రాస్ ఓటింగ్ అది సర్వేలకి అందదు. అది క్రాస్ ఓటింగ్ బరాబరికి ఒక అంచనా వేయగలుగుతాం కానీ క్రాస్ ఓటింగ్ కూడా. ఇప్పుడు మేము మొత్తం చెప్పినట్లో 2 పోయినాయి సార్. మొత్తం చెప్పినట్లు అంటే ఎప్పుడు దాన్ని టచ్ చేయని దర్శి పోయింది. ఇప్పుడు ఇంత దర్శి మేము చెప్పింది పోయింది. ఇప్పుడు ఇంత ఫ్లోలో అది రావట్లేదు అంటే జనాలు తెలియట్లేదు ఏం పోయింది. ఎందుకంటే ఒక ఉప్పినలాగా మనకు వచ్చినటువంటి ప్రశంసల్లో మాకు మిస్టేక్స్ తెలియదు. కానీ నాకు ఇప్పటికీ పోయినసారి కూడా పరుచూరు పోయిందని చాలా చెప్పాను. అప్పుడు చెప్పాను. ఇప్పుడు నా పోయిన విషయాలే చెప్తున్నాను. ఇంటర్వ్యూలు అడిగేవాళ్ళు చెప్పేవాళ్ళు ఎంత బాగా చెప్పారు సార్. సింగిల్ ఎందుకంటే పరుచూరు విషయంలో మీరు పరుచూరు కూడా సార్ ఎడ్జిల్లో పోయింది. ఎడ్జిల్లో గెలుస్తారు అనుకున్నాం. ఆయన తగ్గుబాటు కలిసి ఈ విధంగా మీరు నాకు బొకే ఇచ్చి ఎలా వచ్చారో ఆయన పర్సనల్ కలిసి సార్ చెప్పాను. ఇలా ఇప్పుడు కూడా మన వీళ్ళకి గొట్టిపాటి వాళ్ళకి కూడా ఎవరో వాళ్ళ తరపు నుంచి ఇచ్చిన వాళ్ళు కూడా నేను పర్సనల్ కాల్ చేసి సారీ సార్, నేను ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, నాకు వందలాది వేలాది కాల్స్ లో నేను థ్యాంక్ యూ అన్న పదం వాడుతున్నాను. వాళ్ళకి ఒక్కటే నేను ఫోన్ చేసి నేను సారీ అన్న పదం వాడింది. సారీ అండి, నా గురించి తప్పు అయిపోయింది, నేనేం చేయాలో చెప్పండి. అది అంటే వాళ్ళు అసలు ఎలా తీసుకున్నారంటే నాకు ఒక సంశయం ఉంది, ఏమయ్యా కేకే నన్ను అంటారేమో అని. అసలు వాళ్ళు మీ తప్పే లేదండి. ఆ ఎడ్జ్లు ఎలా పోయినాయో ఆ 2000 ఓట్లు అంటే 1000 ఓట్లు తెచ్చుకుంటే వీళ్ళు గెలిచుండేవాళ్ళు. ఎలా పోయినాయో మాది మిస్టేక్ లేకపోతే ఇంకోటి మాకు ఐడియా ఉందండి. మీరు ఏదైతే ఓవరాల్ గా చూస్తారు కాబట్టి ఆ ఎడ్జ్లో గెలుస్తారు అని చెప్పారు. ఇంత మెజారిటీ కూడా అనుకుని చెప్పాం. బట్ వాళ్ళు చాలా పాజిటివ్ గా తీసుకొని మీరు హైదరాబాద్ మీరు ఫ్రీ యాక్ట్ చెప్పండి, వచ్చి మేము కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి మేమే మిస్టేక్ చేసాం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామని చాలా హుందాగా చెప్పారు. కేకే గారు, అసలు ఈ సర్వేలు ఈ వ్యవహారం అంటే మీరు చదువుకున్నది ఏంటి, మీరు పుట్టి పెరిగింది ఏంటి, మీరు అనుకున్నది ఏంటి, మీరు సాధించింది ఏంటి, ఈ 4టికి చెప్పండి. అంటే ఏం సాధించలేదు సార్, సాధించాలనుకునేది. బట్ అనుకుంది ఏంటి అంటే మేము చదివింది బీటెక్ సార్. బీటెక్ చదువుకున్నాను చెన్నైలో. మన శ్రీపెరుంబుదూరు మన రాజీవ్ గాంధీ చంపేసిన ఆయన బాంబ్ బ్లాస్ట్ ప్లేస్ లో ఆ ఊర్లో చదువుకున్నాను. ఎంఐటి మామల్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. తమిళ్ బావచ్చు సార్, తమిళ్ కూడా వచ్చు, కన్నడం మలయాళం అర్థం అవుద్ది నాకు బాగా. ఇద్దరు అంటే నేను మాట్లాడలేను, తమిళ్ తెలుగు బాగొచ్చు, సంస్కృతం కొద్దిగా పట్టుంది కాబట్టి ఎవరన్నా కన్నడం మలయాళంలో మాట్లాడుకుంటే నాకు అర్థం అవుతుంది. సో ఐ కంప్లీటెడ్ ఎంటెక్, బీటెక్ అదే చాలా కష్టంగా చదివాను సార్. అంతవరకు మన ఎంటెక్ చేయమంటే దండం ఆయన ఈ వరకే నేను చాలా కష్టపడి చదివాను. అంటే కనెక్ట్ అవ్వలేకపోతున్నాను. బ్రాంచ్ ఐటీ సార్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మ్యాథ్స్ బాగుండేది సార్. ఫస్ట్ చిన్నప్పటి నుంచి నేను మ్యాథ్స్ చదువుకుంది నెల్లూరు సార్. మీతో నారాయణ మన నెల్లూరు ఎమ్మెల్యే గారి దగ్గర చదువుకున్నాం. ఎమ్మెల్యే గారి దగ్గర చదువుకున్నాం. అది నారాయణ అదే కాలేజీ 6th 7th గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా సార్, మా తోటపల్లిగూడెంలో. ఇంకా రకరకాల స్కూలింగ్. మా నాన్న ఏంటంటే సార్ మా చిన్నప్పటి నుంచి ఎట్లాగే నేను బాగా చదివించాలని శతవిధాలు ట్రై చేశారు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క స్కూల్లో ఊర్లు మారుస్తూ. అప్పుడు కాన్వెంట్ కి బస్సులు వచ్చాయి, వ్యాన్లు వచ్చాయి కదా సార్. బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ సార్, జేఈగా చేసేవారు, రిటైర్డ్ అయ్యారు. ఆయన ఏంటంటే ఒక 20 మంది ఉంటేనే 10 మంది ఉంటేనే మీ ఊరికి వ్యాన్ పంపిస్తా ఉన్న స్టేజెస్ 80s 90s అంతే కదా. అంతే కదా. అప్పుడు నేను 83 బాను. సో ఆ పొజిషన్ ఉన్నప్పుడు మా నాన్నగారు ఏంటంటే కనీసం అంటే ఆయన స్వార్థం ఏంటంటే ఈ ఊరికి వ్యాన్ వచ్చి తీసుకెళ్లాలంటే ఇంకో 10 మంది అన్నా ఇక్కడ చదువుకునే అందుకని అందరినీ గ్యాదర్ చేసి మనం ఇక్కడ పంపిద్దాం, ఆ స్కూల్ పంపిద్దాం అని చెప్పి రోజు ప్రతి సంవత్సరం ఇదే పని అనమాట. అలా రకరకాల ప్రయత్నించారు కానీ కంప్లీట్ గా ఆయన ఫెయిల్ అయ్యారు. మనం పెద్ద వాటిలో టాప్ వస్తాం అనుకున్నారు కానీ ఆయన సక్సెస్ కాలేకపోయారు నా విషయంలో. కానీ ఇప్పుడు చూస్తున్న పరిస్థితులను చూస్తే ఏమంటున్నారు ఆయన? నాకు వచ్చే ఫోన్ కాల్స్ కంటే ఆయనకు వచ్చే ఫోన్ కాల్స్ ఎక్కువ ఉంటుంటారు. అంటే ఊర్లో టౌన్ లో ఎక్కువ తెలిసిన కదా, ఒకసారి మాట్లాడదాం, నెంబర్ షేర్ చేయండి అని అట్లా హ్యాపీగా ఉంటుంటారు. సో మీరు కమ్యూనిస్ట్ లీడర్స్ ఆయన బాగా. కమ్యూనిస్ట్ లీడరా? బీటెక్ చేసి సెఫాలజిస్ట్ గా మళ్ళీ ముందుకు రావటం అనేది కొంచెం ఆలోచించదగ్గ. టెక్నికల్ గా దాన్ని ఏం టర్మినాలజీ నాకు అది కూడా తెలియదు సార్. దాన్ని సెఫాలజిస్ట్ అంటారని కూడా తెలియదు. నేను నా పని చేసుకుంటూ వెళ్ళాను కానీ అంటే టర్మినాలజీకి దాని ఈ ట్యాగ్ లైన్ ఉందని కూడా తెలియదు. ఇప్పుడు నేను యాంకరింగ్ చేస్తున్నానంటే జర్నలిజం అంటారు కదా, ఏంటంటారు ఆ దాన్ని మనం ఎలా చెయ్యాలి ఏంటి అనేది ముందు నేర్చుకుంటాం. సో మాకు ఈటీవీ లాంటి సంస్థల్లో చెప్తున్నా. అలాంటిది సర్వేల్లో ఎవరో ఒకరి దగ్గర నేర్చుకుని ఉండాలి కదా.
కేకే గారు ఎక్కడ నేర్చుకున్నారంటే ఏమైనా చెప్పగలరా ఆ విషయంలో? నేను అదే సార్ ఇంట్రెస్ట్ ఎట్టా కలిగింది మీకు? ఇంట్రెస్ట్ ఉంది సార్. ఇంట్రెస్ట్ ఎలా ఉంది నాకు క్లారిటీ ఉంది. ఎందుకంటే నేను ఒకటి సార్ చిన్నప్పటి నుంచి ఒక స్టేజ్ ఫియర్ లేకుండా పెరిగాను. చిన్నప్పటి నుంచి ప్రతి మాక్సిమం ఎస్పీలు గానే చేశాను, స్కూల్ పీపుల్ లీడర్ గానే చేశాను. ఒకటి తెలియకుండా మన మధ్యతరగతిలో పుట్టి పెరిగిన వాళ్ళకి వినయం, విధేయత, గౌరవించాలి. అక్కడెక్కడో మా నారాయణ ఎవరు వస్తుంటే ఇక్కడి నుంచి మన సైకిల్ దిగేయాలి, ఆయన మనం రెస్పెక్ట్ ఇస్తే మనకు ఆయన మంచి అనుకుంటే మనకు దేవుడు చూస్తా ఉంటాడు, మనకు మంచి మార్కులు వేస్తా ఉంటాడు. దాన్ని బట్టి మనం అది అట్లా క్రియేట్ చేసి ఉంటారు కదా సార్ వినయం అనేది. ఇప్పుడు ఎంత చెప్పుకున్నా నాకు అది పోదు ఇంకా లైఫ్ లాంగ్, అది ఎందుకంటే నరాలు ఎక్కేసి ఉంటుంది కదా సార్. సో ఇది బట్ మాట్లాడేటానికి ఏంటంటే పొలిటికల్ సబ్జెక్ట్స్ ఎక్కువ మా ఫ్రెండ్స్ సర్కిల్ తో మాట్లాడేవాడిని. ఒక సైడ్ తీసుకొని ఆబ్వియస్ గా మాట్లాడుతుంటారు, ఇది కరెక్ట్ కాదు బావా, ఇది ఇట్లా ఉంటది ఓట్ బ్యాంకింగ్, ఇది ఉంటుంది, నీకేం తెలుసు మేము మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా రాజకీయాలు ఉన్నారా అని చెప్పి రాజకీయ కుటుంబాలు కూడా ఉంటారు కదా. రాజకీయాలు, సినిమాలు, ఫుడ్, ఇదే అంతే కరెక్ట్. అయితే తెలియదు నాకు కరెక్ట్, నాకే రాజకీయ కుటుంబం కాదు, బట్ నేను ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తా ఉంటాను ఎలా ఉంటుంది. ఎందుకంటే దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఇట్లా ఈసారి ఓట్లు వేస్తారు, వీళ్ళు ఇట్లా ప్రతిసారి సక్సెస్ అవుతూ ఉండేది. నా ఎవరితో డిస్కస్ చేస్తున్నానో ఆనం వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ ఎలా ఉంటుంది, లేకపోతే ఆనంద్ వ్యతిరేకంగా ఎలా ఉంటుంది. నేను టౌన్ కాబట్టి ఆనం వివేక కదా మాకు అప్పుడు. అవును, సో ఆయనగా మాస్ లీడర్. మాస్ లీడర్ ఇదేంది సో అలా అబ్జర్వ్ చేస్తుండేవాడిని. నేను బీటెక్ సరే తర్వాత నేను చాలా చేసుకున్నాను సార్. ఇంకోటి లైఫ్ లో కూడా నేను చాలా లేయర్స్ లో వెళ్ళాను సార్. మామూలుగా ఒకటి నేను శివశక్తి దత్త గారి దగ్గర, మన కీరవాణి వాళ్ళ ఫాదర్ దగ్గర ఒక 2 years ఉన్నాను. వరికోత మిషన్స్ అనే ఒక దాన్ని చేశాను. దాంట్లో రైతులతో ఎక్కువ కనెక్టెడ్ గా ఉండేవాళ్ళం. తర్వాత నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ ట్రైనర్ గా ఉండేవాడిని. అదే మొన్న మీరు ఆన్ స్క్రీన్ మీరు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే బాగా ఫెమిలియర్ అయితేనే ఆన్ స్క్రీన్ అంత ఇదిగా కెమెరాస్ ముందు అన్ని కెమెరాలు ఉన్నాయి, 1 కాదు 2 కాదు కదా. ఆ రోజున ఆ కెమెరాస్ ముందు మీరు ఇస్తున్నారంటే మేబీ యూ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్ అని నేను ఆ రోజున అనుకున్నాను. చాలా మంది గవర్నమెంట్ స్కూల్స్ నేను ఒక 4 అసోసియేట్ అయ్యి నెల్లూరులో ఒక టైంలో వాళ్ళు 10th class లో వాళ్ళ పిల్లలకి, ఓన్లీ 10th class పిల్లలకి, అమ్మ మీరు ఎందుకు చదువుకోలేకపోతున్నారు, ఎందుకు మీ భయం ఏంటి, ఇంగ్లీష్ అంటే భయం ఏంటి, లేకపోతే ఇంకోటి మ్యాథ్స్ అంటే భయం ఏంటి. నేను మ్యాథ్స్ ఇంగ్లీష్ చెప్పేవాడిని కాదు, బట్ మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా చదువుకోవాలి, ఎలా కాన్ఫిడెన్స్, లేదా మీకు బాధలు ఏంటి ఇంట్లో అంటే ఒక్కొక్క అమ్మాయి లేదా ఒక్కొక్క అబ్బాయి ఒక్కొక్క స్టోరీ 1 to 1 ఇప్పుడు మీరు ఎలా కూర్చున్నారు రూమ్ లో ఎవరు లేకుండా చెప్పమ్మా ఏంటని. ఆ టైంలో ఒక 15-20 years బ్యాక్ లోనే నేను వాళ్ళని 1 to 1 క్లాస్ అంటే చాలా అద్భుతంగా ఫీల్ అయ్యేవాళ్ళు. కౌన్సిలింగ్ లాగా అనమాట, అంతే కౌన్సిలింగ్ లాగా వచ్చి ఒకరు మా ఇంట్లో చిన్న గది సార్, టీవీ ఎక్కువ ఉంది, లేదా మా నాన్న తాగొస్తాడనో, లేకపోతే నాకు అబ్బాయి గుర్తొస్తున్నాడు చదువుకున్నట్టు, లేకపోతే అమ్మాయి గుర్తొస్తున్నాడు, వాళ్ళ స్టోరీస్ వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సొల్యూషన్ చెప్పకముందు వచ్చేసి, ఎందుకంటే 50% ఎవరితో చెప్పుకోలేని విషయాలు ఒకటి ఓపెన్ అప్ అయ్యి ఒకసారి వచ్చి మనకి ఏంటమ్మా చదువుకుంటూ చెప్పు అంటే చెప్తేనే సగం ప్రాబ్లమ్స్ పోతాయి. నేను ఆబ్వియస్ గా ఏదో 4 ఎగ్జాంపుల్స్ అబ్దుల్ కలాం గురించో, మోటివేషన్ గురించో, రేపు పొద్దున్న నువ్వు బాగా డెవలప్ అయితే మీ అమ్మకు మంచి చీర కొనిచ్చచ్చు, మంచి ఇల్లు కట్టించచ్చు అని ఒక ఇన్స్పైర్ అనే ధ్యానంలో తీసుకెళ్ళడం. నేను ప్లస్ ఆనాపానాసతి అని మన ధ్యానం దాని కాన్సెప్ట్ లో, ప్లస్ కపిల మహర్షి యోగాని, అయ్యంగారి యోగాని, కంట్రీలో ఉన్న మోస్ట్ ఆఫ్ ది ఒక 2 years మొత్తం ట్రావెలింగ్ లో ఉండి యోగా సెఫాలజిస్ట్ గానే కాదు, ఆ ముందు కూడా చాలా నాకేం లేదు సెఫాలజిస్ట్ అని పెడతా, నాకు కానీ ముందు చాలా అంటే ఆధ్యాత్మికంగా కూడా చాలా చాలా డీప్ రూట్స్ వెళ్ళాను సార్. డీప్ రూట్స్ వెళ్ళారు మీరు చెప్పి. చాలా పెద్ద పెద్ద గురువులు గారితో మామూలుగా రిషికేష్ లో వాళ్ళతో పాటు ఒక 2 months కాశ్మీర్ దగ్గర వైరాగ్యం వచ్చింది. వైరాగ్యం లేదు సార్, మామూలుగా నేను ఒక సబ్జెక్ట్ బాగా తెలుసుకోవాలి, డీప్ రూట్స్ లో ఏదైనా ఉంటుంది సార్. మామూలుగా ఏ పని చేస్తున్నా ఇందా చెప్పాను సార్, ఫస్ట్ లో చెప్పాను చూడండి సార్, నాలో ఏది చేసినా నిజాయితీగా చేస్తాను అనేది. గురువు గారి దగ్గర ఉన్నానంటే గురువు గారి దగ్గర ఆయన కాళ్ళు ఒత్తాలనుకున్నా, లేకపోతే ఆయన టాయిలెట్ పోసినా, క్లీన్ చేసినా, లేకపోతే ఇంకోటి చేసినా, నేను ఏది చేసినా నిజాయితీగానే నేను చెయ్యాలి, వర్క్ చేయాలి, ఇది తక్కువ ఇది ఎక్కువ మనస్ఫూర్తిగా నిజాయితీగా చేయాలనేది నా జెనెటిక్ లో ఉంది. అనుకుంది వచ్చేసేది కూడా కాదు, నా స్వతహాగా నా జెనెటిక్ లో ఉంది. అది మేబీ ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి మీకు అది పెద్దగా కనపడుతుంది ఇన్ని జర్నీలో ఓవరాల్ గా అనుకుంటున్నాను. సో కేకే గారి అంతరంగాన్ని అయితే కొంచెం స్పృశించానని అనిపిస్తుంది నాకు, నా మాటలు. ఎవరైనా అడిగారా అసలు ఏంటి మీరు అంటే అందరికి తెలుసు సార్, మామూలుగా ఎలా ఏంది ఇట్లా నెంబర్ 1 షాక్ దీని మీద వెళ్తారు, నెంబర్స్ ఏంటి, ఇది రిజల్ట్ సార్. మామూలుగా వెనకాల ప్రాసెస్ చాలా ఉంటుంది. 25 members అనలేదు సార్, అందుకే మీకు నెంబర్ చెప్పినప్పుడు చాలా చిన్నది అనిపిస్తుంది. ఇప్పుడు 40-45 మంది స్లీపర్ సెల్స్ ఉన్నారు సార్. స్లీపర్ సెల్స్ అంటే వాళ్ళు ఏం పెద్ద మాస్కులు వేసుకుని డిఫరెంట్ గా ఏ ఉండరు. ఒక దగ్గర డాక్టర్ కావచ్చు, అంటే వాళ్ళు ఏంటంటే వచ్చేటప్పుడు ఇన్ఫర్మేషన్ రకరకాల పర్సన్స్ దగ్గర గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతే ఆబ్వియస్లీ అన్న నాకు ఈ నెంబర్ కావాలి సార్, ఈ నెంబర్ కావాలి సార్. దాంట్లో సగం మంది పైన డబ్బులు నేను ఇవ్వలేని పొజిషన్ లో ఉన్న వాళ్ళే వాళ్ళు. ఒక డాక్టర్ గారు ఉన్నారు అనుకోండి, హోమియోపతి డాక్టర్ గారు ఉన్నారు,
ఆయన రెగ్యులర్ గా వచ్చి పేషెంట్లు మాట్లాడుతూ ఆయన రోజు 100 మంది కలిసినప్పుడు ఆ చుట్టుపక్కల నియోజకవర్గాలు వస్తూనే ఉంటారు. ఆయనకున్న ప్యాషన్ ప్రతి ఒక్కరికి ప్రొఫెషన్ ఏదైనా కానీ పాలిటిక్స్ చాలా మందికి ప్యాషన్ గా ఉంటుంది. ఎలా ఉంటుంది, చాలా పెద్ద ప్యాషన్ ఉంటుంది. సో మనకున్న ఆ లాస్ట్ టైం విగరస్ గా చేసాం కాబట్టి అప్పుడు ఉన్న బ్రాండ్ తో మనం మాట్లాడడం, కలవడం, భోజనానికి వెళ్ళడం, ఒక ర్యాప్ ఏర్పడి మీకు ఏది కావాలో నేను చేసి పెడతాను, ఈ విలేజ్ కావాలంటే చేసి పెడతాను, లేదా ఈ నియోజకవర్గం చేసి పెడతాను అని ఉన్న వాళ్ళు ఉన్నారు. మిగతా 100 మంది వాళ్ళు నేను ఎంతో ఆ నియోజకవర్గానికి అది నా ఆర్డర్ ప్రకారం 10,000, 50,000, లక్ష నాకు కావాలనుకున్న ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళకి కూడా కొంచెం పెట్టుబడి పెట్టి తిరగాల, బండి ఖర్చులా, లేదా ఇంకోటి ఏదో పెట్టుకున్న దాన్ని బట్టి వాళ్ళకి ఇచ్చి చేయించుకుంటా ఉంటాం వాళ్ళ చేత కూడా. ఓకే. ఇప్పుడు శాంపులింగ్స్ అని ఎక్కువ రాంగ్ కాన్సెప్ట్స్ కి ఎంత మందిని అడిగారు, ఎన్ని శాంపుల్స్ తీసుకుంటారు అనే ఒక నెక్స్ట్ క్వశ్చన్ కూడా అంతే ఉంటుంది. అది ఒక రాంగ్ పర్సెప్షన్. ఎందుకని అంటారు అది అవుట్డేట్ అయిపోయింది సార్. అది కొత్త వర్షన్స్ మారినట్టు మీ కెమెరాల్లో సీడీలు పోయి రికార్డు పోయి చిప్స్ ఇప్పుడు శాంప్లింగ్ కూడా ఉపయోగపడతాయి. అది కూడా వన్ ఆఫ్ ది లేయర్ ఉంది. బట్ దాన్నే ప్రధానంగా చేసుకుంటున్నారు కాబట్టి చాలా వరకు ఫెయిల్ అవుతున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక క్లిష్టమైన నియోజకవర్గంలో మీరు 10 మందిని అడిగితే 10 మందిలో 4-5 ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేకి అగెనిస్ట్ గా చెప్పేదానికి సిద్ధంగా లేరు. ఓట్లు వేసే ముందు కూడా మేము వైఎస్ఆర్సీపీకేనండి, మేము టీడీపీకేనండి అంటారు. బికాస్ దే నో ఈ సర్వే నుంచి వచ్చారు, వీళ్ళు అడుగుతారు. రేపు పొద్దున్న నా ఇన్ఫర్మేషన్ ఎమ్మెల్యేకి షేర్ చేస్తే నేను చెప్తే ఆ భయం ఉండే నియోజకవర్గాలు ఎక్కువ ఉన్నాయి. లేదా చెప్పేది టూ మచ్ గా చెప్తారు, మొత్తం మేము జనసేనండి ఊరు అంటాడు. ఎగ్జాగరేటెడ్ గా చెప్తారు అనమాట. బికాస్ అసోసియేటెడ్ గా ఉంటారు కాబట్టి ఒక పార్టీతోనో వాళ్ళకి ఉంటది కాబట్టి మొత్తం ఎక్కడ తుడిచిపెట్టుకోపోయింది సార్ వైఎస్ఆర్సీపీ. శాంపిల్స్ లేకుండా అసలు ఎట్లా తెలుస్తుంది వాళ్ళ ఒపీనియన్ ఏంటనేది, ఎట్లా తీసుకుంటారు మరి అక్కడ? అంటే దానికి అందుకే సార్ కొన్ని జాగ్రత్తగా తీసుకోవాలి శాంపుల్స్. 10 మందిని అడిగితే ప్రొఫార్మా పెట్టగానే అర్థమైపోద్ది. అది అవుట్డేటెడ్ వర్షన్ సార్, చాలా అంటే అది తీసుకోవాలి, చాలా కన్సిడర్. ఇప్పుడు మిమ్మల్ని కలిసాము మీ నియోజకవర్గంలో, మీరు ఒక 20 సంవత్సరాలుగా ఉంటున్నారంటే మీరు ఒక శాంపుల్ కింద రాకుండా పర్సన్ కలవాలి జాగ్రత్తగా. ఇదండి ఈ ఊర్లో ఈ విధంగా ఉన్నాయి, ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇలా మారుతున్నాయి, ఇలా ఉన్నాయి. మీరు తక్కువే శాంపుల్ తీసుకుని ఒక 500 మంది తీసుకుని నియోజకవర్గంలో చాలా వరకు దాంట్లో జెన్యూనిటీ ఎక్కువ ఉండే శాంపులింగ్ ఉండాలి. 4,000 శాంపుల్ సార్ మేము తీసుకునేది అంటారు. క్వశ్చనీర్ ఏముండదు వాళ్ళకి. క్వశ్చన్ ఏముండదు సార్. క్వశ్చన్ నేను ఊరిని చెప్పేదాని కోసం మనం చెప్తాం వాళ్ళకి. యాక్చువల్ క్రేజ్ ఏంటంటే మనకు కావాలనుకున్న క్వశ్చన్ సార్, ఎవరికి ఓట్లు వేస్తున్నారంటే క్వశ్చనే కదా. అంతే కదా. స్ట్రాటజీ చెప్పాలనుకోండి, ఏ క్యాండిడేట్ ఇప్పుడు పొద్దున ఎవరైనా పార్టీ వచ్చి మాకు 100 మందిలో ఇక్కడ ఈ నియోజకవర్గాల్లో ఏ క్యాండిడేట్ కావాలో మాకు కొంచెం చేసి పెట్టండి అంటే అప్పుడు దాని యొక్క వెళ్ళే వేవే ఉంటుంది. ఆల్రెడీ క్యాండిడేట్స్ డిసైడ్ అయిపోయారు వాళ్ళు. ఓకే, పార్టీ క్యాండిడేట్ డిసైడ్ అయిపోతాం. ఇప్పుడు బోయా కమ్యూనిటీ క్యాండిడేటా లేకపోతే ఇంకో కమ్యూనిటీ క్యాండిడేటా, ఆ కమ్యూనిటీకి ఎట్లా వర్క్ అవుతుంది, నిజంగా ఆయన మీద వ్యతిరేకత ఉందా, ఇలా రకరకాల మీద ఉంటాం. చివరికి ఎట్దే డిస్కషన్ ఎంత వెళ్ళినా చివరికి ఎవరికి వేస్తారు సార్ మరి ఈ కమ్యూనిటీ వాళ్ళు ఇట్లా ఎలా ఉందని ఆయన చెప్తాడు ఇన్ఫర్మేషన్. సో ఆయన ఓటు ఏంటి, మనం 100 ఓట్లు సమానమా, 1000 ఓట్లు సమానమా, ఆయన ఇచ్చే డేటాను బట్టి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళని కాంటాక్ట్ అవ్వమని చెప్తాను. లాస్ట్ టైం మేము కూడా ఇట్లా శాంపుల్స్ విధానంలో వెళ్ళాం. ఎందుకంటే ఫస్ట్ టైం బడీ రిసర్చ్ కాబట్టి మన ఎమ్మెల్యేకి అగెనిస్ట్ గా మనం చెప్పేంత ధైర్యంగానే చెప్పలేం. ఇప్పుడు ఏంటంటే పోయినసారి ఉన్న బ్రాండింగ్ ఉంది కాబట్టి చాలా మంది తెలుసు సార్, శాంపుల్ ఇచ్చి నన్ను అడగద్దు, మీకు కావాలనుకున్న ఇన్ఫర్మేషన్ ఏంది, విలేజ్ వారికి ఎలా కావాలని ఇన్ఫర్మేషన్ కావాలి, లేదా మండల వారికి కావాలి, లేదా నియోజకవర్గ వారికి ఎంత డిఫరెన్స్ కావాలి. నేను 300 తీసుకోవచ్చా, 3,000 తీసుకుంటాను, 300 తీసుకుంటాం కదా చెప్పి తక్కువ టైం పట్టదు సార్. అది 300 శాంపుల్స్ 500 శాంపుల్స్ అంటే తక్కువ టైం కదా. 500 మందిని కాంటాక్ట్ అవ్వాలంటే కూడా మళ్ళీ వారం పట్టొచ్చు. అదే 3,000 శాంపుల్స్ తీసుకునే కూడా వారంలో కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు బయటలు తీసుకుంటారు, వెళ్ళిపోతా ఉంటారు. అసలు అది అవుట్డేటెడ్ వర్షన్ అని. అంటే మేబీ ఇట్లా చేసే వాళ్ళకి ఎమ్మెల్యే లాస్ట్ టైం మీరు అదే చేశారు. లాస్ట్ టైం 2019కి అయితే మీరు అదే తీసుకున్నారు. అది కూడా అప్పుడు కూడా 100% అది కాదు సార్. అప్పుడు కూడా మా స్లీపర్ సెల్స్ కాన్సెప్ట్ ఉంది కాదు. అప్పుడు స్లీపర్ సెల్స్ అని నేను ఫిక్స్డ్ గా వీళ్ళు చైర్పర్సన్ చెప్పలేకపోయాను. ఓకే, ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. జర్నీ చేసాం కదా, ఒక 5-6 సంవత్సరాలు జర్నీ చేసాం కదా. ఈ 40 మందిని నేను నమ్మొచ్చు. అంటే 19లో స్టార్ట్ మళ్ళీ ఇప్పుడు 2019లో గవర్నమెంట్ స్థాపించారు. సో 2020 కరోనా కాబట్టి ఎవరు పెద్ద పట్టించుకోవాలా. సో మీరు 2024కి కసరత్ ఎప్పటి నుంచి మొదలెట్టారు? అంటే 2024 సర్వే ఎగ్జాక్ట్ నెంబర్స్ కోసం 3 నెలల ముందే స్టార్ట్ చేశాను సార్. అంతేనా? నెంబర్స్ 3 అంటే 3 నెలల ముందు అంటే సిస్టమ్ లో ఎక్కించేదానికి. ఓకే, అంతకుముందు మామూలుగా ఈ సిస్టమ్ లో ఎక్కించలేదు. కాకపోతే మీరు ఏ పని చేస్తున్నప్పటికి కూడా స్టిల్ మీకు డేటా వినపడుతూనే ఉంటది, మాట్లాడుతూనే ఉంటారు, ఫోన్ చేస్తూనే ఉంటారు. ఒక 2 years బిఫోరే కోవిడ్ తర్వాత నుంచే వైఎస్ఆర్సీపీ ఈస్ గోయింగ్ టు లూజ్ అనేది మాకు క్లారిటీ వచ్చేసింది. ఎంత రేంజ్ లో ఎలా లూజ్ అవుద్దా, టైట్ గా వస్తుందా అనేది వేరే విషయం. 2021లో తెలిసిపోయిందా? 22కే ఒక ఐడియా వచ్చింది. అంటే కూటమి కడితే ఒక రకంగా ఉంటది, కూటమి కట్టి క్యాండిడేట్ ఇలా మారిస్తే దాంట్లో మళ్ళీ చాలా లేయర్స్ ఉన్నాయి. ఇఫ్ కండిషన్ లాగా ఇక్కడికి వచ్చి ఆగింది. ఇక్కడి నుంచి 90 గెలుచుకుంటుందా, 100 గెలుచుకుంటుందా, 80 లోపల పడిపోద్దా అనేది అక్కడికి వచ్చి ఆగుంది అనమాట. 90 కట్టి ఇటుగా
ఎందుకంటే చాలా అగేనిస్ట్ గా వచ్చిందని అర్థమైంది మినిస్టర్స్ మీద కానీ లేకపోతే ఎంప్లాయీస్ మీద కానీ నోటిఫికేషన్ పట్టలేదు కానీ లేదా కోవిడ్ సందర్భంలో కొన్ని ఇష్యూస్ కానీ రకరకాల ఫ్యాక్టర్స్ రోడ్లు కానీ గోదావరి సైడ్ లో రోడ్లు దారుణంగా ఉన్నాయని కానీ అప్పుడే ఇది మన కడపలో జరిగిన ఇష్యూ బాబాయ్ గారి మీద ఇష్యూ జరిగిన సంఘటన కానీ వైజాగ్ వాళ్ళు ఓన్ చేసుకోవట్లేదు అవ్వట్లేదు అనేది. సో అట్లా ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క ఇంకా వేరే డీప్ గా వెళ్తే వేరే ఒక్కొక్క నియోజకవర్గం సమస్యలు వేరు. సో అలాగే ఓవరాల్ గా ఇది తెలుస్తుంటది సెన్స్ ని బట్టి ఇంతకుముందు సెన్స్ ని బట్టి నెంబర్స్ వేస్తాము విలేజ్ వారిగా. సో మనకు వద్దనుకున్నా గానీ సెన్సిబిలిటీ వస్తూ ఉంటది. మీకు యాజ్ ఎ జర్నలిస్ట్ వద్దనుకున్నా మీకు ఒక మీరు అబ్జర్వ్ చేశారు బాడీ లాంగ్వేజ్ బాగుంది ఏదో ఉండుంటుంది అని మీకు యాజ్ ఎ జర్నలిస్ట్ ఎంత కాన్ఫిడెంట్ గా ఎంతమంది కెమెరాల ముందు నాకు అన్నారు కదా. అంటే మీ జర్నలిస్ట్ మైండ్ వద్దనుకున్నా అంటే నెంబర్ చెప్పేది చూడదు నా బాడీ లాంగ్వేజ్ ఎలా కాన్ఫిడెంట్ గా చెప్పారు ఏంటి మీరు చెప్పేదాంట్లో ఎంత కాన్ఫిడెన్స్ ఉంది అన్న విషయం మాకు చెప్తుంటే ఒకటి గుర్తొస్తుంది సార్. మా చిన్నప్పుడు మా నాన్న మా మదర్ శాంతి స్వరూప్ గారిది వాళ్ళ మిస్సెస్ వాళ్ళు ఇద్దరు చెప్పేవారు కదా ఇంటర్వ్యూస్ వీడియోస్ పేరు మర్చిపోయారు వాళ్ళది రోజా రమణి గారు ఆవిడ కూడా చదివారు కదా. అయితే మా నాన్నగారు ఆవిడ ఎక్కువగా ఇవి ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు ఈ మంచి మంచి పెద్దవాళ్ళు ఇంటర్వ్యూస్ చేసేవాళ్ళు. మా నాన్నగారు ఏమో ఆమె ఏం చెప్తుంది ఆ డ్రెస్ అదేం చూసేవాళ్ళు. మా అమ్మగారు ఏమో ఈ శారీ ఇంతకుముందు మొన్నే కట్టుకుంది మళ్ళీ కట్టుకుంది ఈ పోగులు మార్చారు లేకపోతే ఎవరు మా పిన్ని వాళ్ళు వీళ్ళంతా కూర్చున్నప్పుడు మా నాన్నగారు అడిగి అప్పుడు నేను పక్కన చిన్నపిల్లడికి ఇంటునేవాడిని. వాళ్ళు చెప్పేది వినకుండా శారీ మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో మీకు తెలియకుండా దానికి కనెక్షన్ అయిపోతుంది. వద్దనుకున్నా గానీ ఆ వార్తలు చదువుతుంది పెద్ద ఆయన కూర్చోబెట్టుకుంది ఇంటర్వ్యూ చేస్తుంది సంబంధం లేదు. అదే మా నాన్నగారికి అసలు ఏం శారీ కట్టుకుందంటే తర్వాత అడిగితే గుర్తుపట్టలేరు. సో మాకు ఆల్రెడీ అదే ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి మేము ఏం చేస్తున్నాం కానీ అదే పనిగా ఉంటుంది. ఒకసారి ఈ ఫీల్డ్ లో ప్రతిదీ నోట్ చేసుకుంటారా? నోట్ అంటే నోట్ చేసుకునే అదే సార్ సెన్సిబిలిటీ వస్తూ ఉంటుంది. చాలా మంది ఎమ్మెల్యే కలుస్తుంటాం కదా అప్పుడు ఇక్కడ దాకా ఉన్నవాడు ఇక్కడ వచ్చుకెళ్ళండి అని చెప్తే ఆయన కూడా ఇన్ఫర్మేషన్ చెప్తా ఉంటాడు కష్టంగా ఉంది సార్ మాది కొంచెం ఇట్లా చేయట్లేదు. డైరెక్ట్ గా అప్రోచ్ అవుతూ ఉంటారా ఎమ్మెల్యేలు మీతో? సార్ మేము చేసిన ఎమ్మెల్యేలకే డైరెక్ట్ గా మీరు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారా వాళ్ళ మీ దగ్గరికి వస్తారా? రెండు జరుగుతుంటది. అంటే ఫస్ట్ లో అయితే మనమే వెళ్ళేవాళ్ళం బాగా. 19 తర్వాత మోస్ట్లీ ఒక ఫోన్ కాల్ లేకపోతే వాళ్ళ నుంచి ఒక ఫోన్ కాల్ సరిపోయే రేంజ్. కేకే అన్న ఇది ఎందుకు పెట్టుకున్నారు అసలు? మీ పూర్తి పేరేంటి? నా పేరు కిరణ్ కొండేటి సార్. కిరణ్ కొండేటి. నేను థామ్సన్ రాయిటర్స్ అని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ చెప్పినప్పుడు రఘు కళ్యాణ్ ఉన్నావా అని ఆయన మేనేజర్ మాకు. నాతో పాటు ఇంకో కిరణ్ కొండేటి అతని పేరు కిరణ్ బచ్చు అని వంటి పేరు. అతను బచ్చు అని పిలిచేవాళ్ళు. కిరణ్ అని పిలిచినప్పుడల్లా తను ఇద్దరు పలికేవారు. ఇలా కాదబ్బా అని చెప్పి ఆయన రఘు కళ్యాణ్ ఉన్నావా అని వాళ్ళ ఇంటి పేరు. ఉన్నావా. సో ఆయన ఏమన్నారంటే ఇది బాగాలేదు కేకే అని పెట్టుకో బాగుంటుంది కేకే అని పిలుస్తానని చెప్పారు. అంటే నాకు ఫస్ట్ నుంచి కిరణ్ సునీలు అనిలు రవి ఇట్లా రొటీన్ పేరు అయిపోయింది. నేనేమో విగ్రెస్ గా ఉండే రచ్చ రంబోలాగా ఉంటాం. ఆ కిరణ్ అనే పేరు సౌండ్ సైలెంట్ కిరణ్ అనేది ఉంటుంది అని చెప్పి కేకేనే బాగుందని చెప్పి ఇంక నుంచి అప్పటి నుంచి కేకేనే ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. మీ సర్వే పేర్లన్నీ కూడా కేకే అట్లాగే వచ్చినాయి. సో మీ హావభావాలు కూడా కొంచెం ఎప్పుడు మారుస్తూ ఉంటారు? మీ ఫేషియల్ స్టైల్స్ కొంచెం అదేమన్నా మారుస్తుంటారా? ఈ జుట్టు మీరు దాన్ని కింద దించరా లేకపోతే అది దగ్గర అది అంతే ఉంటుంది సార్. మామూలుగా ఎలా ఉన్నా అది ఫిక్స్డ్ గా ఉంటది. దూకోమని చెప్తా ఉంటారు కానీ ఒక ఇప్పుడు పిచ్చికి కూడా నేను ఇన్ని ఇంటర్వ్యూలు మీరు కూడా చూసాను. నేను అన్నిట్లోనే ఇలా ఉంటుంది. అంటే దువ్వం సార్ మామూలుగా అలా ఉంటది అంతే. ఓకే అందరు దువ్వుతారు కదా మనం దూవకుండా ఎన్నికగా ఉంటామని. బట్ యు ఆర్ ఫెమిలియర్ రైట్ నౌ. కేకే గారు అంటే ఫెమిలియర్ కొంచెం అందరూ చూస్తారు కేకే గారిని. సో ఆయన అంటూ ఇప్పుడు మీరు ఈటీవీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి ఒక జర్నలిస్ట్ అంటే ఫస్ట్ నీట్ గా దూకోవాలి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు చేస్తున్నా మీరు ఎప్పుడు అనీవన్ గా మిమ్మల్ని మీడియా చూస్తుండదు. సో నాకేంటంటే రివర్స్ అనమాట. మన అక్షరంబోలుగానే ఉండాలి మాస్ గానే ఉండాలి. మాస్ గా అంటే మీరు ఇచ్చింది కూడా చాలా మాస్ గా ఉందండి. నేను అంటాం కాదు కానీ మీరు ఇచ్చిన ప్రెడిక్షన్ కూడా పార్టీలు నమ్మలా. అవును సార్. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మీరు 2019లో ఇచ్చినప్పుడు సరే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకున్నారు చాలా మంది. అమ్ముడు పోయారు జగన్మోహన్ రెడ్డి అమ్ముడు పోయారు ఆ రోజున కేకే గారు మొత్తం అమ్ముడు పోయాడు అని అనుకున్నారు. బట్ ఎప్పుడైతే 2024లో మీ ప్రెడిక్షన్ ఇచ్చారు అందరు కూడా లాస్ట్ టైం ఇట్లాగే ఇచ్చాడు సంథింగ్ పెద్ద తేడా లేదన్న ఫీలింగ్ లో. నెంబర్ కూడా వాళ్ళు కూడా తప్పట్టలేదు సార్. నెంబర్ కూడా నమ్మసక్యంగా నెంబర్ కూడా చెప్పలే కదా. సింగిల్ నెంబర్ చెప్పి అదే 135 to 160 వచ్చే ఆస్కారం ఉంది అనుకోండి అన్నానంటే అసలు ఎప్పుడు సింగిల్ నెంబర్ వస్తుందని వీళ్ళకి నేను సింగిల్ నెంబర్ చెప్దాం అనుకున్నాను సార్. ఓకే వాళ్ళకి సింగిల్ నెంబర్ వస్తుందని లాస్ట్ వరకు నాకు తెలియదు. లాస్ట్ ముందు వారం వరకు కూడా అసలు మాట్లాడుతూ ఆ నియోజకవర్గం అంచనా ఉన్న వాళ్ళకి తీసుకుంటూ
రక్ చేసుకుంటూ వస్తున్నాం. అది 40 నుంచి చిన్నగా 30 వచ్చింది, 30, 20 వచ్చింది, 23 అట్లా తగ్గించుకుంటే 20 దాకా వచ్చింది సార్. ఆ లాస్ట్ రోజు ఏంటంటే 14 దాకా వస్తున్నప్పుడు ఫైనల్ గా ఒక చిన్న మీటింగ్ లో నెంబర్ చెప్తూ మా వాళ్ళతో క్లోజ్ గా ఉన్న వాళ్ళతో ఇది ఇప్పుడు 14 చెప్తా చూడండి, ఓవరాల్ గా మనం డిస్కస్ చేద్దామని 14 చెప్తున్నాను. అద్భుతం చూడండి ఎట్లా జరుగుతుందో. 1, 2, 3, 4 నెంబర్ చెప్పుకుంటా ఉన్నాను. వాళ్ళకి ఈ నియోజకవర్గాల పేర్లు ఓకేనా అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 14 అని చెప్పబోతున్నారు. ఇంకా ఫైనలైజ్ కాల మా ఇంటర్నల్ డిస్కషన్. ఈ కాన్ఫిడెంట్ గా గెలుస్తుంది అనుకుంటున్నాను. ఈ 6 దాంట్లో టైట్ కన్ఫర్మ్ సీట్లు, 8 టైట్ ఫైట్లు మాట్లాడుకుంటున్నాను. నేను 14 చెప్పిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. టైం చూస్తే 12 కరెక్ట్గా 12.00 మీద ఉంది. తర్వాత నేను మళ్ళీ ఛార్జింగ్ పెట్టి ఫోన్ చేశాను, మీరు ఎన్ని విన్నారు అని. అంటే 14 విన్నారా వినలేదా అని. విన్నాం సార్, 14 వినపడిందని. ఈ 14లో నాకు చాలా డౌట్లు ఉన్నాయి. సర్వేపల్లి లాంటిది, ఆత్మకూరు లాంటివి పోతాయని తెలుసు, చాలా నియోజకవర్గం పోతాయని తెలుసు. బట్ నాకు అనిపించింది ఏంటంటే సమ్వేర్ సెన్స్ అంటే సంథింగ్, అంటే ఆ ఫీల్డ్ నుంచి వచ్చాను కదా, యోగా ఫీల్డ్ ఉంటుంది కదా రకరకాలుగా. ఒక ఎన్విరాన్మెంట్ మనకు ఈ నెంబర్ కాగిపో అని చెప్తుంది అని లాస్ట్ మినిట్ వచ్చి ఇంకా తగ్గించచ్చు. 14 అని నా ఫీల్ నెంబర్స్ వరకు ఇక్కడ మరి ఇంతకంటే తగ్గిస్తే నేను అంటే సెన్సిబిలిటీ కూడా దాని కాన్ఫిడెంట్ గా ఉంటే తీసుకునేవాడినేమో. బట్ అక్కడ దాకా ఎడ్జ్ దాకా వచ్చిన తర్వాత ఇంకా చాలు, ఎందుకంటే మనకు ఒక తడుతుంటది కదా సార్, అది కూడా నమ్మాలి కదా. ఎన్ని సర్వే కింద రాదు దీని కింద, అంటే నీకు తడితే చెప్పేస్తావా అని అట్లా కాదు. ఒక అనిపించింది. ఎందుకంటే 14 చెప్పాక ఆగింది, ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, నైట్ 12 అయింది, నీ డే నువ్వు చెప్పాల్సిన డే స్టార్ట్ అయిపోయింది, 12 జరిగింది. సో నేను వాళ్ళకి చెప్పి మన వాళ్ళతో మాట్లాడి ఇది ఆపుదాం అనుకుంటున్నాను సార్, ఇంకా పెంచొద్దు తీయద్దు అన్నాను. సరే 23 +or-10 చెప్పండి సార్ బాగుంటుంది అన్నారు. అది +or-10 చెప్తే మళ్ళీ నా స్టాండ్ ఏంటంటే +or-10 చెప్తే అది ఉండదు, నువ్వు పీక్ లో ఎడ్జ్ లోనే నిలబడి చెప్పు, అప్పుడు నువ్వు చూసేవాడు కూడా ఎంత రిస్క్ గా నెంబర్ కనపడుతుంది విజువల్ గా. ఓకే అని అది దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ సార్ అది. ఓకే, సో ఓవరాల్ గా మీరు ఒక సబ్జెక్ట్ ని డీల్ చేయాలంటే ఎంత టైం మీద దాని మీద కూర్చుంటారు? కంటిన్యూస్ గా అదే పని మీద ఉంటాం సార్. ఏ సబ్జెక్ట్ మీద కూర్చున్నా ఒక నియోజకవర్గం డీల్ చేయాలి. ఒక నియోజకవర్గం అట్లాగా సార్, ఒక నియోజకవర్గం పరంగా అయితే మనకు 10 days తీసుకుంటాం, 7 to 10 days తీసుకుంటాం సార్. దట్ డజన్ మీద 175 నియోజకవర్గాలకి అట్లా ఉండదు, అలా ఉండదు. అంటే ప్యారలల్ వాళ్ళకి ఇచ్చే టైం, వాళ్ళకి చెప్పే టైం, వాళ్ళకి ఎన్ని రోజుల్లో రిపోర్ట్ ఇస్తారంటే వారం నుంచి 10 రోజుల మధ్యలో మీకు రిపోర్ట్ ప్రొవైడ్ చేస్తాం సార్ అని చెప్తాను. అలాగే వేరే వాళ్ళకి కూడా అదే చెప్తాను. వేరే నియోజకవర్గం అంటే ఇక్కడ నేను ఒక్కనే చేసేది కాదు కదా, ఈ మొత్తం ఎన్ని గ్యాదర్ చేసుకునే దానికి ఇప్పుడు 10 చోట్ల చేస్తున్నాం అనుకోండి, 1 రోజు 2 రోజులు అటు ఇటుగా మొదలవుతా ఉన్నాయి అనుకోండి. సో ఈ ప్యాటర్న్ ఒకసారి ఫస్ట్ టైం బాగా ఇబ్బంది పడ్డాను సార్. ఇప్పుడు ఏంటంటే మనకు ఎలా చేయాలి ఏంటి ఒక ఐడియా ఉంది కాబట్టి. విల్ యు కంటిన్యూ ద సేమ్ ప్రాసెస్ ఫర్ ది 2029? ఇప్పుడు మనకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఏంటంటే సార్ డిస్కస్ చేసి ఇంకా బ్లర్ గా ఉంది. ఇప్పుడు మీలాంటి పెద్దవాళ్ళ తర్వాత కూర్చొని ఇంకా నాకు సజెషన్ తీసుకొని చేస్తున్నాము. 29 ఏంటంటే మనం మల్టిపుల్ స్టేట్స్ కి ఎక్స్పాండ్ చేద్దామా లేదా ఎలా చేద్దాం, చేస్తే ఎలా చేద్దాం అనేది ఒక ఆప్షన్. రెండవది పార్టీకి అసోసియేట్ చేద్దామా అసలు అవ్వద్దు అనేది ఆప్షన్. పార్టీతో అసోసియేట్ అవ్వడదని మా స్టాండ్. పార్టీతో అసోసియేట్ కాకుండా కూడా వాళ్ళు చెప్పినటువంటి ఈ 1 year మాకు చేసి పెట్టండి అని అనుకోండి, అప్పుడు అసోసియేషన్ కాదు. కాబట్టి దాంట్లో ఇఫ్ కండిషన్ ఏంటంటే వేరే వాళ్ళకి చేయలేము. అలాంటిది అంటే ఐపాక్ ఏంటంటే కంప్లీట్ గా పార్టీ కోసమే వర్క్ చేస్తుంది కదా, ఒక దాంతో అసోసియేట్ చివరి ఎలక్షన్స్. మేము అలా ఉండకూడదని ఒక సజెషన్. దాంట్లో నాకు కొంతమంది సలహా ఇచ్చేది ఏంటంటే మీరు అసోసియేట్ కావద్దు, వాళ్ళతో ఒక టాస్క్ తీసుకోండి. ఇప్పుడు పార్టీ ఈ పొద్దున్న నెక్స్ట్ 1 year వరకు ఎలాంటి క్యాండిడేట్స్ తీసుకోవాలి, ఎలా నియోజకవర్గాల సమస్యలు ఉంటాయి, విలేజ్ లెవెల్లో లీడర్స్ ఐడెంటిఫై చేయడం, ఇలాంటి టాస్క్. అది మన రాష్ట్రం కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎక్కడైనా కానీ. సో అలాంటి టాస్క్స్ మీరు టేకప్ చేయండి, బాగుంటుంది అనేది ఒకటి. పవన్ కళ్యాణ్ గారిని, సునీల్ కన్గోల్ గారిని, ఇట్లాంటి వాళ్ళని మీరు ఏమన్నా ఫాలో అవుతుంటారా? నేను ఎవరిని ఫాలో కాదు. ఎవరిని ఫాలో అవ్వరా? పోనీ ప్రశాంత్ కిషోర్ గారు మాట్లాడిన వ్యవహారాలు ఏమన్నా మీరు గమనిస్తూ ఉంటారా? మామూలుగా హిందీలో నేషనల్ డిబేట్ లో ఉంటారు, 2 చూసాను సార్, చూడలేదని కాదు. బట్ నేను కంటిన్యూస్ గా ఫాలో అవ్వను. ఓకే, అంటే ప్రశాంత్ కిషోర్ గారు తీసుకునే లైన్ ఏమన్నా ఎక్కడన్నా మీకు తగులుతూ ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అసలు? ఎందుకంటే మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇస్ గోయింగ్ టు విన్ ది, అంటే ఐ మీన్ కూటమి విన్ అవబోతుందని ఆయన 4-5 సార్లు చెప్పాడు. సో వాట్ ఈస్ ద రీజన్ అంటే ఎవరు కూడా ఆయన ఏదో చెప్పుకుంటూ వచ్చాడు, కొన్ని కారణాలు అవి చెప్పుకుంటూ వచ్చారు. సో అవేమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి? వాళ్ళది ఇక్కడ కాదు కదా స్టేట్, వాళ్ళు అన్ని స్టేట్లు అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు మనకంటే పెద్దవాళ్ళు. బట్ పక్క స్టేట్ లో ఇప్పుడు తెలంగాణలో సునీల్ కన్గోలు ఆయన రచించినట్టుగానే ఇక్కడంతా కూడా ఎలక్షన్స్ జరిగినాయి, దానికి తగ్గట్టుగానే అంతా. అసలు ఎవరెవరు దేనికి అసోసియేట్ అయినారు మీకు అసలు ఐడియా లేదు? జీరో ఐడియా నిజంగా. మామూలు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తెలియదు అంటే అమాయకత్వం అవుద్ది, అట్లా అని కాదు.
సునీల్ కనుగోలు ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి నాకు తెలియదు నిజంగానే. ఓకే. బట్ అది దాంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే నాకు అలా తెలియకుండా చేసుకుంటాను. మీరు కీన్ గా నా టాస్క్ మీ మీదే ఉంటుంది. టార్గెట్ అంటే నాకు అవతల మీకు ఇంతకుముందు ఎవరు ఇచ్చారు, స్టైలింగ్ ఎవరు ఇచ్చారు, డ్రెస్సింగ్ ఎవరు ఇచ్చారు, ఈ డ్రెస్ కోడ్ ఎవరు ఇచ్చారు, అది పెద్ద వాళ్ళు ఇచ్చిండొచ్చు మీ డ్రెస్సింగ్ స్టైల్. నాకు సంబంధం, నేను అనుకున్న కరెక్షన్స్ మీకు చెప్తాను. అంటే నా దారి రహదారి, అది తప్పితే నేను దేంట్లోకి వెళ్ళమంటారా? దానికి ఎలా మీరు అర్థం చేసుకోండి. అంతే కదా, వలి అన్నట్టు. సో ఒకే లైన్ లోనే వెళ్తాను ఎట్టి పరిస్థితుల్లో. కానీ మలుపుతో కాదు సార్, కాదు, నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క నా స్టైల్, అది నా స్టైల్ ఆఫ్ ఇది ఉంటుంది, జెనెటిక్ డిసార్డర్ అది. సో కేకే గారి స్టైల్ తన వర్క్ లో తన వెళ్ళిపోతారు కనిపించి, పక్కన ఎవరన్నా కూడా వాళ్ళు ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి లేదు. చేయను, చేయించుకోను, నాకు పార్టీలు ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు అసలు. కానీ మీ మీద కొన్ని టఫ్ క్వశ్చన్స్. మీరు ఒక పార్టీకి అబైడ్ అయ్యి వాళ్ళ కోసం అని చెప్పి ఇదంతా చేసుకుంటూ వచ్చారు. 2019లో ఎట్లా ఏ రకంగా చేశారు, 2024 వైఎస్ఆర్సీపీ చేసాం. అవును, ఈసారి వీళ్ళకి ఇచ్చారు. ఇచ్చే నెంబర్ రాదు కదా సార్, నెంబర్ రాదు. కానీ మీరు అన్నట్టుగా 4 రాలేదుగా, మరి ఎక్కడ మీరు అన్నట్టుగా 4, 10 అట్లా రాలేదుగా. 11 వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. 14 చెప్పి 11 వచ్చింది. 14 చెప్తే 11, సారీ 14 చెప్తే 11 వచ్చిందని. మరి అలా అనుకుంటే తెలుగుదేశం పార్టీకి ఓన్ గా వస్తుందని చెప్పిన ఫిగర్ మీకు వచ్చిందా అక్కడ? మరి ఇంకా రాలేదు కదా. నేను చెప్పేటప్పుడు మధ్యలో చెప్పాం సార్, 14 చెప్పాం. 14లో కూడా నెంబర్ చెప్పి దాంట్లో ఈ టైట్ ఫైట్లు ఈ ఎన్ని ఎగిరిపోవచ్చు, దాంట్లో 2-3 ఎగిరిపోవచ్చు. ఎందుకంటే 170 చెప్తున్నప్పుడు దాంట్లో 8 నియోజకవర్గాలు కాగామంటే చాలా గ్రేట్. 8 నియోజకవర్గాలు చెప్పి దాంట్లో 50-50 చెప్తున్నాం. బట్ యూ హ్యావ్ టు టేక్ ఏ స్టాండ్ కదా. మీరు నేను +10 -10 చెప్పట్లే కదా. అందుకని +10 -10 లో కాకుండా ఐఎమ్ టేకింగ్ ద వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఆన్ దిస్ వన్. బట్ ఇఫ్ కండిషన్ కూడా ఉంది అని చెప్పాం. బట్ స్టాండ్ విషయంలో చెప్పినప్పుడు 14 చెప్పాం. మీరు పవన్ కళ్యాణ్ గారు కానీ 14 చెప్పినప్పుడు 11 అయినందుకు సారీ సార్, 11 అయినా కాదు. సారీ కాదు, నేను ఇంకొంచెం బెటర్ గా చేస్తాను. మీరు చెప్పింది కూడా కరెక్టే కదా, రేపు నీకు బెటర్ చేస్తాను సార్. పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎన్నికల్లో కనిపిస్తుంది అని చెప్పి మీరు ఎప్పుడు అంచనా వేశారు? దాని అంచనా అయినక్కలేదు సార్. మామూలుగా ఇప్పుడు మామూలు కొద్దిగా మీకు పొలిటికల్ టచ్ ఉన్నా కానీ ప్రభావం ఉంటుంది కదా. మా స్పెషల్ ఎంత అనేది మా స్పెషలైజేషన్. అది నేను అనేది ప్రభావం ఉంటుంది. అంటే అది క్యాస్ట్ వైజ్ గా ప్రభావం చూపించిందా, లేకపోతే ఆయన మాస్ ఇమేజ్ ప్రభావం చూపించిందా, ఏ రకమైన ప్రభావం కనిపించింది? ఇట్లాంటి అంశాలు ఏమన్నా మీరు కాంబినేషన్ ఆబ్వియస్ గా క్యాస్ట్ వైజ్ ప్రభావం చూపించింది. క్యాస్ట్ లో కూడా పోయినసారి పిల్లలిద్దరూ జనసేనకేసి, పెద్దవాళ్ళు జనసేనకేసి సిద్ధంగా లేరు. ఏ పెద్దవాళ్ళు ఎక్కువ మెజారిటీ శాతం మోర్ దాన్ అబౌవ్ 50-45 ఆ స్టెబిలిటీ మీద నమ్మకం లేదు. మొత్తానికి పవన్ కళ్యాణ్ స్టేచర్ మీద స్టెబిలిటీ మీద. ఇప్పుడు 2014 వచ్చేసరికి స్టెబిలిటీ మీద నమ్మకం వచ్చింది. అట్ ది సేమ్ టైం కన్సర్న్ 24 వచ్చాయి, కన్సర్న్ కూడా యాడ్ అయింది. మూడవది టూ మచ్ కాన్సన్ట్రేషన్ మీరు పిఠాపురం మీద చేయడం వల్ల వైఎస్ఆర్సీపీ దాని యొక్క ఎఫెక్ట్ బటర్ఫ్లై లాగా అన్ని నియోజకవర్గాల్లో వీళ్ళు క్రోడీకరించేదానికి ఇంకా బలంగా పనిచేసేందుకు వర్కౌట్ అయింది. మీరు మామూలుగా అసలు పవన్ కళ్యాణ్ గారిని కన్సిడర్ చేయకుండా మీరు మామూలుగా మాటల్లో చెప్పినట్టే పక్కన పెట్టబ్బా అని అంటున్నారు కదా. అదే విషయం నిజంగా చేసుకుంటుంటే నిజంగా వంగకేతర కొంచెం వచ్చిండేవాళ్ళు. మీరు అందరు క్యాడర్ మొత్తం పిఠాపురంలో నింపేసరికి వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. అది క్రోడీకరించేసరికి మిమ్మల్ని టూ మచ్ టార్గెట్ చేస్తే మీ ఫ్యాన్స్ అంతా మీ వెనకాల నిలబడతారు కదా. అవును, అట్లా అంతేగా. టూ మచ్ టార్గెట్ చేస్తే ఫ్యాన్స్ అంతా మా వెనకాల నిలబడతారు అన్నట్టుగా ఉంటుంది. ఓకే, అది మీకు రైల్వే కోడూరులో ఎఫెక్ట్ పడింది. అక్కడ ఏ కమ్యూనిటీ కావచ్చు, సానుభూతి పనులు కావచ్చు, మామూలు చాలా సెక్షన్స్ లో వైఎస్ఆర్సీపీకి అసెంబ్లీ ఓటేసే వాళ్ళు కూడా మా ఓటు గెలవాలి ఇక్కడ అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ అన్న పైన జగన్ అని రావాలి, పిఠాపురంలో మట్టి పవన్ కళ్యాణ్ గెలవాలి ఒకసారి కూడా. మరి ఏదో కష్టపడుతున్నాడు కదా అన్న సానుభూతి కూడా తెచ్చుకున్నాడు ఒక లేరు. ఓకే, కోర్ వైఎస్ఆర్సీపీ అభిమానులు కూడా పిఠాపురంలో జగన్ పవన్ కళ్యాణ్ తీవ్రంగా కోరుకునే స్టేజ్ లేదనమాట. సో ఎక్స్ట్రా లేయర్ కూడా యాడ్ చేస్తున్నారు. కోర్ అభిమానులు కోరుకోవడం సహజమే. కోర్ అభిమానులు ఒక వయస్సుకులు కూడా తెచ్చుకోగలి నెక్స్ట్ లేయర్ యాడ్ అయింది. ఇతర కమ్యూనిటీలో కూడా ఒక సాఫ్ట్ కార్నర్ యాడ్ అయింది. సరే కికే గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ఒక 5 రీజన్స్ చెప్పండి నాకు చాలు. ఫస్ట్ మెయిన్ కారణం కూటమి సార్. రైట్. రెండో అంటే అది కూటమి వైపు కాబట్టి కూటమి వైపు. రెండో ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఎమోషనల్ టచ్ మిస్ అయ్యారు జనాలతో, ఎమ్మెల్యేలతో, మండల స్థాయి నాయకులతో, పీపుల్ తో ఒక టచ్. అంటే ఎలా ఉంటారనేది తెలియాలన్న కోరికతో రకరకాల ఎమోషన్లు వచ్చి దీంట్లో చాలా ఉంటాయి. మీరు పీపుల్ తో కనెక్ట్ అయ్యారు అనుకోండి. ప్రజా సంకల్ప యాత్రలో ఆయన నడిచి వెళ్ళాడు, అందరితో ఎమోషన్ వచ్చారు. కేవలం నేను జగన్మోహన్ రెడ్డి అనే అతను వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుని నా కోటేంటి అనలా, అది ఉపయోగపడింది. బట్
ఆయనతో పాటు ఎమోషన్ టచ్ ఇచ్చేది, దాంతో పాటు రకరకాల ఫ్యాక్టర్స్ మార్పు కావాలి, నాకు అవకాశం ఇన్ని ఎమోషనల్ టచ్ అనే ఫ్యాక్టర్ కింద వస్తాయి. Okay. పాదయాత్ర కావచ్చు, ఫోటోస్ కావచ్చు, హగ్స్ కావచ్చు, అన్ని సెకండ్ వన్ ఇవన్నీ ఎమోషన్. ఇది సెకండ్ పాయింట్. మూడో పాయింట్, మీరు వెల్ఫేర్ స్కీమ్స్ నమ్ముకోవాలి అన్న డిసిషన్ తీసుకున్నారు చూడండి, అది బ్లండర్ మిస్టేక్. అది ఒక 5% ఖచ్చితంగా వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఓట్లు పడతాయి, పడవని కాదు. 5%, 6% మీకు ఉన్న కమ్యూనిటీలో ఉన్న మీ కోర్ దాంట్లో యాడ్ అవుద్ది. బట్ అది కరువు తీసుకునేదానికి ఎక్స్ట్రా 10% యాడ్ అవుదని నేను పోయినసారి నుంచి మొత్తుకునే ఉంటున్నా. మీరు ప్రజల్లో మార్పులు చేర్పులు తీసుకొస్తే ఏదైనా మామూలుగా జీవితాల్లో మార్పులు, మంచి స్కూల్స్ కానీ మార్చి, మొత్తం ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ పోతున్నారు విలేజ్ లో, దేశం మొత్తం ఇక్కడ చూస్తుంది. నిజంగా అంటే మీరు అసలు అడ్వర్టైజ్ చేయకుండా ఆ తల్లిదండ్రులు తిరిగి 4 ఓట్లు వేపిస్తారు. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూపించాలి, ప్రజల జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ చూపించాలి. అకౌంట్స్ లో ట్రాన్స్ఫర్మేషన్ అవుద్ది. అకౌంట్ లో పడినప్పుడు మొన్న 300 ఉంటే ఇప్పుడు 3000 వేస్తే 3300 అవుద్ది. అది ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎమోషనల్ కనెక్షన్ కాదు. అంటే అప్పుడు క్యాస్ట్ కంటే, క్యాస్ట్ ఓట్ బ్యాంకింగ్ అంటే పైన ఒక లేయర్ వేయగలిగితే, ఆ లేయర్ అనేది రకరకాల ఆప్షన్స్ ఉంటాయి ఒక్కొక్క పార్టీకి. ఒక లేయర్ వేయగలిగితే ఆ లేయర్ వల్ల ఎక్స్ట్రా ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. ఈ 3 ప్రధానమైన కారణాలు సార్. మిగతా కారణాలని రోడ్లు కావచ్చు, లేకపోతే ఎంప్లాయీస్ కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, లేకపోతే గంజాయి కావచ్చు, కడప ఇష్యూస్ కావచ్చు, రాజధాని ఇష్యూ కావచ్చు, వైజాగ్ లో రాజధాని ఓన్ చేసుకోవడం కావచ్చు, నియోజకవర్గాలు ఎమ్మెల్యే సెలక్షన్ కావచ్చు, ఎమ్మెల్యేని సరిగ్గా మార్చకపోవడం కావచ్చు, మార్చిన సరిగ్గా నియోజకవర్గంలో మార్చకపోవచ్చు, ఎన్ని ఫ్యాక్టర్స్ ఒక సెక్షన్. ప్రధానంగా ఈ 3 కారణాలు మారుంటే చాలా దగ్గర గెలిచుండేవాళ్ళు. సో తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం జీరోలో ఉంది, పార్టీని పైకి తీసుకొచ్చారు అని పైకి తీసుకురావాలన్న ప్రయత్నం అయితే జరిగింది చంద్రబాబు నాయుడు గారి ద్వారా. కానీ ఆయన అరెస్ట్ ప్రభావం అనేది కనిపించింది పార్టీ మీద అని అంటున్నారు. నిజమేనా? అది 100% ఉంటుంది సార్. అరెస్ట్ నేను చెప్పిన ఇందాకని లాస్ట్ ఫ్యాక్టర్ సార్. అరెస్ట్ కావచ్చు, లేకపోతే మనకు లాస్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, లేదా ఇవన్నీ లాస్ట్ ఫ్యాక్టర్, అవి కూడా ఉన్నాయి ఫ్యాక్టర్. ఫస్ట్ ప్రధానమైన ఫ్యాక్టర్ వీళ్ళు గెలవడానికి కూటమి. సో ముగ్గురు జతకట్టడం ప్రధానమైన ఫ్యాక్టర్. రెండో ప్రధానమైన ఫ్యాక్టర్ వైఎస్ఆర్సీపీ నుంచి కూటమికి ట్రాన్స్ఫర్ అయిన ఓట్ బ్యాంకింగ్. ఇది వైఎస్ఆర్సీపీ నేను మీకు ఇస్తున్నటువంటి ఓట్ బ్యాంకింగ్, నేను గిఫ్ట్ రూపంలో మీకు ఇస్తున్న ఓట్ బ్యాంకింగ్ మీరు తీసుకుంటున్నారు. తీసుకుంది నేనే కదా, అంటే అసలు ఇవ్వాలి కదా ఫస్ట్. అవును, ఓకే ఓకే. నేను ఇచ్చేది కదా, నేను రోడ్ల పరంగా మీరు ఒక 1% ఇచ్చాను, ఒక పువ్వు ఇచ్చాను, లేకపోతే ఇంకోటి ఎంప్లాయీస్ పరంగా ఒక పువ్వు ఇచ్చాను, ఇవన్నీ కలిపితే ఒక బుకే అయింది. అవును, అంతే, కరెక్ట్. ఆ బుకే ఇచ్చింది ఎవరు? బుకే ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. నేను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇవన్నీ తర్వాత లాస్ట్ లో ఎమోషనల్ హై అయ్యేదానికి, ఇంకా ఎమోషనల్ గా రీచ్ చేయడానికి, మీడియాలో బాగా చూపించేదానికి, జనాలు కూడా ఫీల్ అయ్యేదానికి, కనెక్ట్ అయ్యేదానికి అంత పెద్ద ఆయన అరెస్ట్ చేస్తారా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేస్తారని చెప్పి, లేదా షర్మిలా గారి ఎఫెక్ట్, ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ ఫస్ట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఫస్ట్ యూ హ్యావ్ టు థ్యాంక్ఫుల్ టు హిమ్ అన్నమాట. అట్లాగే స్వయంకృత అపరాధం అన్న పదం వాడుకోవచ్చు మరి ఇక్కడ. అంతే కదా సార్. ఇప్పుడు మన సింగిల్ మ్యాన్ పార్టీలు సార్, 1 మ్యాన్ డిసిషన్స్. ఆయన ఏం చెప్తే అది, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అది పార్టీ, చంద్రబాబు గారు ఏం చెప్తే అది పార్టీ డిసిషన్. ఇక్కడ జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుని ఒక అంశం పెట్టుకుని ఈ అంశంలో మీరు ఏమంటారని చెప్పి ఎక్కువ మంది ఇట్లా అని అలాంటి పార్టీలు కాదు కదా. 1 మ్యాన్ షో, 1 మ్యాన్ డిసిషన్, 1 మ్యాన్ ఆర్మీ. ఆర్మీ వెనక చాలా మంది ఆర్మీలు ఉంటారు, చదివే విషయం. సో కాబట్టి గెలుపుకి 100% పవన్ కళ్యాణ్ డిసిషన్ కి, గెలుపుకి ఆయనే రెస్పాన్సిబుల్ ఎలాగో, చంద్రబాబు ఎలాగో, అలాగే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు గెలుపుకి, ఆ నిర్ణయాలకి ఆయనే రెస్పాన్సిబిలిటీ ఎలాగో, ధైర్యంగా నిలబడ్డారన్నంత అన్ని పార్టీలు అగేన్స్ట్ అన్ని కేసులు ఉన్నారు. అలాగే ఓటమి కూడా 100% స్వయంకృతాపరాధం అన్న పదానికి దాన్ని మనం వెనక ముందు చూసుకోవాల్సిన అవసరం లేదు. 100% హీ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఫైనల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం 11 స్థానాలతో ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారి స్థానం పక్కన పెట్టి 10 స్థానాలు. సో విల్ దే కంటిన్యూ ఇన్ ది ఆంధ్రప్రదేశ్? సార్ 11 మంది రేపు పొద్దున కూటమికి వెళ్ళిపోయారు అనుకోండి, లెట్స్ అజ్యూమ్. 10 జగన్మోహన్ రెడ్డి గారిని కూడా లాజిక్ మిస్ అయ్యారు. 10 మంది మిస్ అయ్యారు అనుకోండి. దట్ డజంట్ మీన్ దట్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని చూసి 40% మంది ఓట్లు వేశారు. నేను అడుగుతున్నాను, ఎందుకంటే 100కి 40% 1,33,00,000 మంది, 1,30,000 రౌండ్ ఫిగర్ చెప్తాం సార్, 1,00,000 మంది పైన అనుకుందాం, పోనీ 33 లక్షలు మామూలు కోర్ ఓటర్స్ అనుకుందాం. వాళ్ళు ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి 30 లక్షల మంది ఓటు వేశారు. 1,00,000 మంది అనుకుందాం, 30 లక్షల మంది కోర్ వైఎస్ఆర్సీపీ అనుకుందాం. 1,00,000 మంది మీతో పాటే ఉంటామన్నా అని ఓటేశారు. అవును, మేము పవన్ కళ్యాణ్తో ఉన్నాం, చంద్రబాబుతో ఉన్నాం. దాళ్ళు ఈ 10 మంది కాదు చూడాల్సింది, మీరు 1,00,000 మంది ఉన్నారు మీ వెనకాల. అది 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 దాన్ని చూసుకుని విజనర్ గా వెళ్ళితే ఏ పార్టీకైనా ముందుకు వెళ్తుంది. 23 వస్తేను, గతంలో టీడీపీ వస్తే అసలు ఉంటుందా ఉండదా అన్న ఆలోచన వచ్చింది. ఇనిషియల్ గా సార్ మనం బాగా ఫెయిల్ అయినప్పుడు ఆ క్షణం మళ్ళీ పాస్ అవుతామా అని ఉంటది. అట్లాగే వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయగలరా, హామీలు ప్రభావం చూపించినాయి కదండి. మీరు ఒక ప్రశ్న వేస్తే జగన్మోహన్ రెడ్డి సరే కరెక్ట్ గా అడిగాడు అని చెప్పి రేపు పొద్దున ఫీల్ అయ్యే విధంగా అడగాలి. అంటే ఇప్పుడు హామీలు కూడా ఆ ప్రభావం చూపించినాయి కదా. అంటే వీళ్ళు కూటమి ఇచ్చిన హామీలు కూడా లేదు సార్. అంటే ఇప్పుడు సూపర్ 6 అని చేశారు అనుకోండి, అవును, దాంట్లో నుంచి బస్సు లేడీస్ కి అందరికి ఫ్రీ అన్నారు కదా, అది తీసేసిన ఇన్నే సీట్లు వచ్చిండేవి.
అది తీసేసిన ఎన్ని సీట్లు సూపర్ వచ్చినాయి? 5 అనుకున్నా కానీ ఓకే సూపర్. లెట్స్ అజ్యూమ్ ఇంకోటి తీసేద్దాం, సిలిండర్లు సిలిండర్ 3 సిలిండర్లు ఉచితం అన్నారు. 3 సిలిండర్ ఇస్తారంట, అందుకే నేను జగన్మోహన్ రెడ్డి ఓటీను ఆ. ఈసారి పవన్ కళ్యాణ్ అదేం కూడా ప్రభావం చూపించు. అన్ని కాదు, ఉమ్. పెన్షన్స్ ఉంది తీసే మా కంటిన్యూ 4,000. ఉండొచ్చు. అలాంటి కొన్ని ఎఫెక్ట్ ఉంటాయి. కొన్ని పెన్షన్స్ కొన్ని స్కీమ్స్ ఏంటంటే ఎక్స్ట్రా మైలేజ్ ఇచ్చేదానికి, ఎమోషన్ కొంచెం వెయిట్ చేసేదానికి. కాబట్టి ఆ ఎక్స్ట్రాని భారం తర్వాత చాలా భారీగా పడుతుంది కదా. ఓకే ఓకే అవును అంతే కదా, భారీగా ప్రతి పడుతుంది. కుటుంబానికి 3 సిలిండర్లు ఫ్రీ అంటే ఉమ్. ఎంత ఎక్స్ట్రా పడుతుంది? అవును, గతంలోనే రుణమాఫీ చేయమనంటే, రైతులు రుణమాఫీ చేయమంటే నేను చేయలేను అని చెప్పి 2014లో జగన్ గారు చేయలేమని అన్నారు కాబట్టి ఆయన అధికారంలోకి రాలేదు. 2019లోనూ అడిగారట, కానీ అది పక్కన పెట్టాం, కొన్నాళ్ళ తర్వాత అని అన్నారు, అది రాలేదు. 2024 కూడా మళ్ళీ అదే ఆలోచన వచ్చింది, అది కూడా దాన్ని కూడా వాళ్ళు కాదని అన్నారు. సో ఇంకా నేను మీ టైం వేస్ట్ తెలుసుకోలేదు. ఒక్కసారి మీరు మీ విస్తృతం చేయాలన్న ఆలోచనని ఎందుకు తీసుకొచ్చారు? ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితం అవుదామని అనుకున్నారు, 2 తెలుగు రాష్ట్రాలకి పరిమితం అవుదామని అనుకున్నారు కదా. సో విస్తృతం చేయాలన్న ఆలోచన ఏంటి, దానికి ప్రాతిపదిక ఏంటని అంటారు? ఇక్కడ ప్రాతిపదిక ఏం లేదు సార్, ఏం స్టెప్ బై స్టెప్ ఎదుగుతుంటాం కదా. ఎదిగేది ఏంటంటే ఫస్ట్ మనం ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే చేయగలుగుతామా అని ఆలోచనతో మొదలు పెడతాం 7 ఏళ్ల క్రితం. తర్వాత చేయగలుగుతాం, ఓకే ఒక జిల్లా చేయగలుగుతాం, గోదావరి జిల్లా వరకు చూసుకుందాం. గోదావరి కదా మన పీపుల్ మనల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, చివరికి కేకే లాస్ట్ టెంపర్ ఏం చెప్తాడు, అది కొంచెం చేద్దాం గట్టిగాని, కొంచెం ఒక్క స్టెప్ మొదలు పెట్టి 170 కరెక్ట్ కేకే గారు, ఇక్కడ అంతా తెలుగు నడుస్తుంది, మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. పక్క రాష్ట్రం మధ్యప్రదేశ్కి వెళ్ళారు, అటు పక్క రాష్ట్రం ఒరిస్సాకి వెళ్ళారు. హౌ కెన్ యూ మేనేజ్ ఆల్ దీస్ థింగ్స్? అంటే లెట్స్ మీరు చెప్పింది నాకు హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, అది పక్కన పెడదాం. అది అది కాదు, దాని అది బేస్ కాదు చేసుకుని కదా. చెప్పలేదు. ఇప్పుడు ఇన్ని ఆర్గనైజేషన్స్ జరుగుతున్నాయి, ఇన్ని సౌత్ ఇండియాలో కంపెనీస్ ఉన్నాయి, నార్త్ ఇండియాలో కంపెనీస్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉన్నాయి. లాంగ్వేజ్ అనేది ఉంటే అడ్వాంటేజే, Yes. బట్ దట్ డజంట్ మీన్ దట్ లాంగ్వేజ్ ఒక బ్యారియర్ కాదు. మనం ఒక కంపెనీ వేరే స్థానాల్లో, మనకు ఇండియా నుంచి చైనాలో ఉన్నాయి, చైనా కంపెనీ ఇండియాలో ఉన్నాయి, వాళ్ళకి ఇండియన్ రాదు, మనకు చైనీస్ రాదు. అలా కాదు. అదేం లేదు. మనం ఏ ప్రిన్సిపల్స్, ఏ అల్గరిథమ్స్, ఏ లాజిక్ ప్రకారం వెళ్తున్నాం, ఏ ప్రోడక్ట్ సేల్ చేస్తున్నాం, ఆ ప్రోడక్ట్ కి నిజంగా కనెక్ట్ అవుతారా లేదా అనే దాన్ని బట్టి సో ఆధారపడుతుంది. నాకు హిందీ ఇంగ్లీష్ రావడం కూడా ఒక అడ్వాంటేజ్ అవుతుంది, దాని బేస్ బట్టి నేను వెళ్ళట్లేదు. 29కి కెన్ ఐ ఎక్స్పెక్ట్ ద సరౌండింగ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? 100% సార్, 100%. తమిళనాడు, ఇటు పక్కన అయితే కేరళ, అయితే 100%. కర్ణాటక, కేరళ అంటే పెద్ద డౌట్ కానీ తమిళనాడు, కర్ణాటక అయితే 100%. తెలంగాణ ఎట్లాగో అయితే తెలంగాణ obvious, ఉంటుంది, obvious. ఒరిస్సా. అంటే ఈ సౌత్ ఇండియన్ మటుకు 100% సార్. ఓకే, ఏ స్థాయిలో చేయగలుగుతామో అనేది వేరే విషయం. తెలంగాణలో గవర్నమెంట్ నడుస్తుందా 5 ఏళ్ళు? అంటే అది ఇప్పుడు చెప్పలేను కదా, అది ఇంకా అబ్జర్వ్ చేయకుండా చెప్పలేను కానీ అబ్వియస్ గా డోకా లేదని అనుకుంటున్నాను సార్. ఓకే, ఎన్నాళ్ళకైనా ప్రాబ్లం ఏం లేదు, తెలియదు. అంటే ఇక్కడ 2 రాష్ట్రాల మధ్య సంబంధాలు అనేవి కూడా కొంత ఆలోచన వస్తుంటాయి కాబట్టి, అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అంతా ఒకే తాను ముక్కలని కొంతమంది అంటుంటారు. బట్ అది డిఫరెంట్. అది బట్ ఆయన వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక పర్సనల్ రిలేషన్ ఉంది సార్. ఉంది. నాకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఓడిపోయిన వాళ్ళతో కూడా చాలా పర్సనల్ రిలేషన్ ఉంది. వాళ్ళు కలిసి చెప్పగలుగుతాం. వాళ్ళు ఓడిపోయారా గెలిచారా సంబంధం లేదు కదా. అలాగే టీడీపీ వాళ్ళతో జనసేన ఉంది, పక్కన పెడదాం. ఇప్పుడు వీళ్ళిద్దరికి వేరే వేరే పార్టీలైనా సంబంధాలు ఉన్నాయి కదా, కూర్చొని మాట్లాడుకునే ర్యాప్ ఉంటే ఒక అడ్వాంటేజ్. పార్టీ ఎడ్జ్కి వచ్చే అవకాశం ఉంటుందా నెక్స్ట్ ఎన్నికల్లో? ఏమన్నా ముందుకు పైకి వచ్చే అవకాశం ఇప్పుడు తీసుకునే స్టెప్స్, ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రంలో అది ఇప్పుడు తీసుకునే స్టెప్స్ బట్టి, అవతల పార్టీల బిహేవియర్ బట్టి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కలిపి పోటీ చేస్తే ఒక రకంగా ఉంటుంది కదా సార్, ఎన్ని సీట్లు వాళ్ళు తీసుకుంటే. ఇప్పుడు మీ బీజేపీ అనేది 7 సీట్లు గెలుస్తుంది, 8 సీట్లు గెలుస్తుంది ఎక్స్పెక్ట్ చేశారా? చేయలేదు. లాస్ట్ మూమెంట్ వరకు రాకపోతే 8 సీట్లు ఉంది. అసలు బీజేపీ లేదు, బీజేపీ అంతా కాంగ్రెస్ కూడా అంతేగా మన దగ్గర. అంతే కదా. లెట్స్ అజ్యూమ్ కాంగ్రెస్ కూడా రేపు సెంటర్ లో పుంజుకోవచ్చు, కాంగ్రెస్ ఓటు బ్యాంకింగ్ కూడా పెరగచ్చు ఇక్కడ, లేకపోతే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కలిపి పోటీ చేసుకోవచ్చు. చాలా ఫ్యాక్టర్స్ ఆధారపడి ఉంటాయి. రైట్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కేకే గారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్.